పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవగుదువు. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రియా పరలోకపు తండ్రి, జీవం కలిగిన దేవ, వందనాలు ప్రభువా, స్తోత్రాలు. అపోస్తలుడైన పౌలు హెఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు. ఈరోజు నాతోనూ మా అందరితోనూ మాట్లాడండి ప్రభువా. నేనేమి నేర్చుకోవాలి, మేమందరము ఏమి నేర్చుకోవాలి, నాకు నేర్పించండి, మా అందరికీ నేర్పించండి ప్రభా. మీరు ప్రభు నాకు కనపడండి, అందరికీ కనపడండి, నాతో మాట్లాడండి, అందరితోనూ మాట్లాడండి ప్రభు. నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపజేయండి. నీ పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసము నాతో మాతో ఉంచండి. ఇంకా ఎవరైనా రావాల్సిన వారు ఉంటే క్షేమంగా తీసుకుని రండి. వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మహిమ ఘనత ప్రభావం లేక ఆరోపిస్తూ యేసు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్, ఆమేన్. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు ఉత్తరము రాస్తూ ఉన్నాడు. పత్రికలు అంటే అన్నీ ఉత్తరాలే, అన్నీ కూడా ఉత్తరాలు. ఆల్రెడీ సంఘము స్థాపించి వచ్చిన తర్వాత మరలా మర్చిపోకుండా మీరు ఎలా ఉండాలి అని చెప్పి ఉత్తరాలు రాస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఉత్తరాలు ఏమి లేవు, అన్నీ ఇప్పుడు ఫోన్లే. ఎక్కడ అమెరికాలో ఉన్నా, ఆస్ట్రేలియా ఉన్నా, మలేషియాలో ఉన్నా, ఎక్కడున్నా ఏంటి సంగతులు అని మాట్లాడతాం. నేను ఆర్టీసీ బస్సు ఎక్కించేటప్పుడు కూడా అమ్మా వెళ్ళి నాకు ఫోన్ చేయి అని చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు. బస్సు ఎక్కించి వెళ్ళి నాకు ఫోన్ చేయి అని అంటారా, కానీ మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఎక్కడ దాకా వెళ్ళావు అని చెప్పి మళ్ళీ అడుగుతారు. అంత వెసులుబాటు వచ్చేసింది ఇప్పుడు. కానీ అపోస్తలుడైన పౌలు కాలంలో, నా చిన్నప్పుడు కాలంలో ఉత్తరాలు నా చేత రాపించుకునేవాళ్ళు. చదువు లేని వాళ్ళు వచ్చి ఉత్తరాలు, శారా వచ్చి ఇటు కూర్చోవాలి, స్తంభం అడ్డం ఉంది ముఖానికి, నువ్వు లోకేష్ నువ్వు వచ్చి పవన్ పక్కన కూర్చో. నా చిన్నప్పుడు ఉత్తరాలు రాయమనేవాళ్ళు. ఏమని రాయమనేవాళ్ళు అంటే, చెప్పమ్మా ఉత్తరాలు ఏమని రాయాలి అని అంటే, ముందు నేనే సగం రాసేసేవాడిని. ఏమనంటే, ప్రియాతి ప్రియమైన అమ్మకు, నాన్నకు, తమ్ముడికి, అక్కకి, చెల్లికి, అందరికీ నమస్కరించి ప్రేమతో వ్రాయినది. ఇక్కడ మేము క్షేమంగా ఉన్నాము, అక్కడ కూడా మీరు క్షేమంగా ఉన్నారని దేవుని తలంచుతున్నాను. ముఖ్యంగా వ్రాయినది ఏమనగా అని ఇక చెప్పమ్మా అంట. అది ఉత్తరం. అలాగే అపోస్తలుడైన పౌలు కూడా ఇక్కడ ఏం చేస్తున్నాడు, ఉత్తరం రాస్తున్నాడు. సంఘం కట్టాడు. ఎలాంటి సంఘం తెలుసా ఇది విపరీతమైన విగ్రహారాధనతో కూడిన సంఘం. ఇది వరకు విగ్రహారాధికులు వీళ్ళంతా, చాలా విగ్రహారాధికులు. అపోస్తల కార్యాలు 19వ అధ్యాయము, అపోస్తల కార్యాలు 19వ అధ్యాయం 23 నుంచి 28 వరకు, 27, 28 చదవండి. చేతులతో చేయబడినవి దేవతలు కావని ఈ పౌలు చెప్పి, ఎఫెసులో మాత్రమే కాదు, దాదాపు ఆసియా అంతటా బహుజనమును ఒప్పించి త్రిప్పి ఉన్న సంగతి మీరు చూచియు చాలు. ఏం చేశాడంట పౌలు?
చేత్తో చేసిన చేతులతో చేయబడిన దేవతలు కావని ఈ పౌలు చెప్పి ఎఫెసులో మాత్రమే కాదు దాదాపు ఆసియా అంతటా చెప్పాడంట. విగ్రహారాధన మంచిది కాదని చెప్పాడంట. మనము ఒక్కళ్ళకి విగ్రహారాధన దగ్గరికి వెళ్ళి ఒకళ్ళ విగ్రహారాధన చేసేవాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు వినర్లే, వాళ్ళు మన వాక్యం వినర్లే, వాళ్ళు రారులే అని అంటాం. మరి ఈయన ఎలా చెప్పాడు? కటికి విగ్రహారాధికులు వీళ్ళు ఎట్లాంటి వాళ్ళు తెలుసా? ఎఫ్ఎస్సి వాళ్ళు మృగముల వంటి వారంట. ఎఫ్ఎస్సిలో ఉన్న వాళ్ళంతా ఎలాంటి వాళ్ళంట? మృగముల వంటి వారు. 1 కొరింథీయులు రాసిన పత్రిక 15వ అధ్యాయము 32వ వచనంలో ఎఫ్ఎస్సి సంఘంలో ఎఫ్ఎస్సి పట్టణంలో ఉన్న వాళ్ళంతానంట మృగము. చాలు, వాళ్ళు మృగాలు వంటి వాళ్ళంట. ఒక పక్కన విగ్రహారాధికులు. మృగం అంటే ఏంటి? తిరగబడతారు, కరుస్తారు, కొడతారు, చంపుతారు. అలాంటి వాళ్ళ దగ్గరికి అపోస్తలుడైన పౌలు వెళ్ళి సువార్త చేసి సంఘము కట్టి మళ్ళీ చాలా కాలం అయిన తర్వాత మళ్ళీ ఉత్తరం రాయటం కూడా రాసి ఎవరి ద్వారా పంపివాడంటే ఉత్తరము తుకికు అనే ఒక వ్యక్తి ద్వారా ఈ ఉత్తరాన్ని, బాబు నేను ఉత్తరం రాశాను, నువ్వు వెళ్ళి ఇచ్చిరా. మరి అప్పుడు పోస్ట్ ఆఫీసులు ఉన్నాయో లేవో, మరి పోస్ట్ డబ్బాలు అయితే ఇక్కడ నుంచి ఇంకొకటి వెళ్ళటమో, మరి ఇది ఎప్పుడిది? సుమారుగా 2000 సంవత్సరాలు. తుకికు ద్వారా ఇది పంపాడు. పంపి సంఘాన్ని కట్టి ఇక్కడ తిమోతి అనే ఒక సంఘ పెద్దని పెట్టాడు. బాబు తిమోతి జాగ్రత్త అని పెట్టాడు. ఎవరిని పెట్టాడు? తిమోతిని పెట్టాడు. ఎవరి దగ్గర పెట్టాడు? మృగముల వంటి వారి దగ్గర పెట్టాడు. మృగముల వంటి వారి దగ్గర పెట్టాడు. విగ్రహారాధికుల దగ్గర పెట్టాడు తిమోతిని. అంటే ఎంత ట్రైనప్ చేస్తే పెట్టాలి, ఎంత ట్రైనింగ్ ఇచ్చి ఉండాలి, మామూలుగా కాదు. కాబట్టి ఎఫెస్సీలకు రాసిన పత్రిక ఇది చాలా విచిత్రమైన పత్రిక. ఎన్నో విషయాలు ఇందులో చెప్పడం జరిగింది. చెప్పి ఇక్కడ ఇదివరకు ఆయన 3 సంవత్సరాలు ఉన్నాడంటే, 3 సంవత్సరాలు ఎప్పుడు ఎక్కడ లేడు, కానీ ఇక్కడ ఉండాల్సి వచ్చింది. మృగముల వంటి వారు, అలాగే కటికి విగ్రహారాధికులు, ఇలాంటి వాళ్ళ దగ్గర 3 సంవత్సరాలు పరిచయం చేసి సంఘాన్ని కట్టి తిమోతిని పెట్టి వెళ్ళిపోయి జైల్లో ఉండి ఉత్తరం రాస్తున్నాడు. రోమా చెరసాలలో జైల్లో ఉండి ఉత్తరం రాస్తూ ఉన్నాడు. రాస్తూ ఇప్పుడు మన సందర్భము ఎఫెసీలు రాసిన పత్రిక 6వ అధ్యాయము. చక్క భార్యాభర్తల గురించి బ్రహ్మాండంగా చెప్పాడు. 5వ అధ్యాయం అంతా, 5వ అధ్యాయము భార్యాభర్తల గురించి చెప్పాడు. చాలా విషయాలు చెప్పాడు. పరలోక సంబంధమైన విషయాలు ఎన్నో చెప్పాడు. ప్రవక్తలు ఉండాలి, బోధకులు ఉండాలని చాలా 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 విషయాలు చెప్పాడు. పరలోకమైన విషయాలు, పరలోకంలో జరిగిన విషయాలని చెప్పాడు. చెప్తూ ఇక్కడ 6వ అధ్యాయానికి వచ్చేసరికి, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండు. పిల్లలారా అని అన్నాడు. వాస్తవానికి జైల్లో ఉండి ఎక్కడో ఉండి చిన్న పిల్లలకి, ఇప్పుడు మోషే అంత పిల్లలకి మోషే మీ అమ్మ మాటేను మీ నాన్న మాటేను అని చెప్పాల్సిన అంత అవసరమేం కాదు. పిల్లలారా అంటే అర్థం ఏంటంటే మనల్నే పిల్లలారా అన్నాడు. విశ్వాసుల్నే పిల్లలారా అన్నాడు. ఎందుకంటే నేను మిమ్మల్ని కన్నాను అన్నాడు. సువార్త ద్వారా నేను మిమ్మల్ని కన్నాను అన్నాడు. కానీ ఇక్కడ ఉత్తరం రాస్తున్నాడు ఏమని? పిల్లలారా. ఈ పిల్లలారా అనే మాట యేసు ప్రభు వారు కూడా యోహాను సువార్త 20వ అధ్యాయంలో ఒకసారి వాళ్ళకి ప్రత్యక్షమయ్యి వాళ్ళతో ఏమన్నాడంటే పిల్లలారా అన్నాడు. 20వ అధ్యాయం 5వ వచనం అనుకుంటా. యోహాను సువార్త 20వ అధ్యాయము 20 21 ఎక్కడ ఎన్నో వచనం? పిల్లలారా భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉందా అని అడిగాడు. వాళ్ళు అప్పటికి రాత్రి అంతా చేపలు పట్టారు. ఎవరిని పిల్లలారా అన్నాడు? ఇంచుమించు యేసు ప్రభు వయసు కంటే పెద్దోడే. ఎవరు? పేతురు పెద్దోడే. వాళ్ళని పట్టుకొని
పిల్లలారా అన్నాడు. యేసు ప్రభు పిల్లలారా అన్నాడు. అపోస్తలుడైన పౌలు పిల్లలారా అన్నాడు. యోహాను, శిష్యుడైన యోహాను 1వ యోహాను పత్రికలో చాలాసార్లు పిల్లలారా పిల్లలారా అని సంబోధించాడు. 1వ యోహాను 2వ అధ్యాయం 1వ వచనం, నా చిన్న పిల్లలారా అన్నాడా? ఆగండి. అలాగే 12వ వచనం, 14వ వచనం, 18వ వచనం, 28వ వచనం, చిన్నపిల్లలారా. 1వ యోహాను 3:1, మనము దేవుని పిల్లలము. 1వ యోహాను 3:9, 10 వచనాలు, 9, 10 వచనాలు చదవండి. ఆయన బీజము నిలుసును కనుక వాడు పాపము చేయడు, వాడు దేవుని మూలంగా పుట్టినవాడు కనుక పాపము చేయడు, చేయజాలడు. దీనిని బట్టి దేవుని పిల్లలు ఎవరో అపవాది పిల్లలు ఎవరో తేటపడుద్దంట. అంటే దేవుని పిల్లలు ఎలా ఉంటారు, అపవాది పిల్లలు ఎలా ఉంటారో ఇక్కడ క్లియర్గా చెప్పడం జరిగింది. దేవుని పిల్లలంట దేవుని బీజం ఉన్నప్పుడు, దేవుని బీజం ఉన్నప్పుడు పాపము చేయటానికి ఇష్టపడడు. అపవాది బీజం ఉన్నప్పుడు పాపము బ్రహ్మాండంగా చేస్తాడు. అది చెప్పిన తర్వాతనే కయ్యూని సంగతి చెప్పాడు. మనము కయ్యూని వంటి వారమై ఉండరాదు, కయ్యూని అపవాది సంబంధి అని అక్కడే చెప్పడం జరిగింది. చాలాసార్లు చెప్పాడు, పిల్లలారా పిల్లలారా చిన్నపిల్లలారా. 1వ యోహాను 3:18 చిన్నపిల్లలారా అన్నాడు. 1వ యోహాను 4:4 చిన్నపిల్లలారా అన్నాడు. 1వ యోహాను 5:21 చిన్నపిల్లలారా అన్నాడు. కాబట్టి చిన్నపిల్లలారా అంటే అర్థం ఏంటంటే, చిన్న పిల్లలకైతే ఎక్కడో జైల్లో ఉండి పుట్టబుడ్డోళ్ళకి నువ్వు అమ్మ మాటేనని చెప్పక్కర్లా. కాబట్టి పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి అని అంటే అర్థం ఏంటంటే, తల్లిని తండ్రిని సన్మానించాలని కూడా అక్కడే ఉందా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:1, నీకు మేలు కలగాలంటే నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద. ఇప్పుడు దీన్ని మనం వ్యతిరేకంగా మనం మళ్ళీ ఇటు నుంచి చదువుకుంటూ వెళ్ళాలి. నీవు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలి అంటే తండ్రిని తల్లిని సన్మానించాలి. ఇప్పుడు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలని నాకు ఆశ ఉంది అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. అందరికి ఉంది, అందరు కోరుకుంటాం. అంటే నేను ఎక్కువ కాలం బతకాలి. ఎందుకు బతకాలి, నేను ఎందుకు బతకాలి, మీరు ఎందుకు బతకాలంటే పిల్లలు ఉన్నారు, వాళ్ళ భవిష్యత్తు గురించి వాళ్ళ ఒక ఇంటి వాళ్ళు. ఇప్పుడు ముసలోళ్ళు మందలేయండి, ముసలోళ్ళు మందలెడితే ఏమంటారంటే, ముందు మనలాంటి వాళ్ళు మందలెత్తే, అయ్యా కొద్దిగా పిల్లల్ని కొద్దిగా పెద్ద చేసి వాళ్ళ పెళ్ళిళ్ళు చేస్తే చాలయ్యా నా బాధ్యత అయిపోద్ది అంటాం. అవునా అంటాం. అయినాక నిజంగానే పెళ్ళిళ్ళు చేసామనుకో, ఎట్టో కట్ట ఒక మనవరాలు చూద్దామని ఆశ, ఒక మనవడు చూద్దామని ఆశ. ఆడు మనవడు వచ్చినాక మా అమ్మ మా నాన్న అన్నాడు ఆడికి పెళ్లి చేస్తే బాగుండు. మళ్ళీ మా అమ్మ మా నాన్న ఏమన్నారు తెలుసా, మా అన్న పిల్లల్ని ఆడికి పెళ్లి చేస్తే బాగుండు, పెళ్లి చేస్తే బాగుండు, మనవడికి పెళ్లి చేస్తే బాగుండు, అది కూడా చూడాలని ఆశపడుతుంది అని అంటూ ఉంటారు. కాబట్టి దీర్ఘాయుష్మంతుడు అవ్వాలి అని నీకు కోరిక ఎలాగూ ఉంది. కాబట్టి దాన్ని మనం కొనసాగించాలంటే ఏం చేయాలంటే తండ్రిని తల్లిని సన్మానించాలి. ఎప్పుడైతే సన్మానించవో ఆటోమేటిక్గా నీ ఆయుష్ తగ్గిపోతూ ఉంటుంది, తగ్గిపోతూ ఉంటుంది. అదే ఇక్కడ అర్థం. నీకు మేలు కలగాలంటే కూడా తండ్రిని తల్లిని సన్మానించాలి. ఇది ఆత్మీయ జీవితంలో తల్లిదండ్రులు, అలాగే శారీరక జీవితంలో తల్లిదండ్రులు ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలన్నమాట. కాబట్టి నీకు మేలు కలగాలంటే మనం ఏం చేయాలంటే తండ్రిని తల్లిని అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగదువు. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొట్టమొదటిదంట. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞ అంటే ఏంటి? వాగ్దానముతో కూడిన ఆజ్ఞ అంటే అదే సెంటెన్స్లో వాగ్దానము ఉంది మరియు ఆజ్ఞ కూడా ఉంది. వాగ్దానం అంటే ఏంటి? నువ్వు ఇది చేస్తే ఇది జరుగుతుంది, ఇది నేను చేస్తాను అని అర్థం అన్నమాట. వాగ్దానాలు ఇస్తారు కదా రాజకీయ నాయకులు, వాగ్దానాలు. ప్రజలంతా మంచి తీర్పిచ్చారు, చక్కగా తెలుగుదేశానికి గెలిపించారు, చాలా సంతోషంగా ఉంది. నేను ఎమ్మటే పోస్టులు కూడా పెట్టడం జరిగింది.
మంచి తీర్పు ఇచ్చారు. ఎందుకని అనంటే వాగ్దానాలు నచ్చబట్టి ఓట్లేశారు. మంచిది. అలాగే వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. ఆ తర్వాత ఏమన్నాడంటే 4వది, తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. ఇది అసలు ఇప్పుడు మన టాపిక్, అసలైన టాపిక్. ఇదంతా ఇంట్రడక్షనే. అసలు టాపిక్ ఇది. ఏం చేయాలంటే ఇప్పుడు తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచాలి. ఆత్మీయ తల్లిదండ్రులైనా సరే, శారీరక తల్లిదండ్రులైనా సరే ఎలా పెంచాలంట? పిల్లలకు కోపము రేపకూడదు. మరి కోపము రేపకుండా మనం భయం ఎలా చెబుతాం? ఈ మాటను నేను ఇంగ్లీష్ బైబిల్లో చూశాను. ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే ఏమని ఉందంటే తీవ్రమైన కోపము రేపక అని ఉంది. మస్ట్ అండ్ షుడ్గా కోపం వస్తుంది. మస్ట్ అండ్ షుడ్గా కోపం రావటం వేరు, తీవ్రమైన కోపం రావటం వేరు. అవునా? ఇంగ్లీష్లో WRATH అని ఉంది. రాత్ WRATH, తీవ్రమైన కోపము. మనకు ఒక్కోసారి తెలుగు బైబిల్ స్టడీ చేస్తున్నప్పుడు ఇది మనకు సరిగా అర్థం కానప్పుడు ఇంగ్లీష్ బైబిల్లోకి వెళ్ళాలి. ఇంకా మనకు హెబ్రీ భాష వస్తే హెబ్రీ బైబిల్ తీస్తే ఇంకా క్లియర్గా ఉంటుంది, ఇంకా ఒరిజినాలిటీ ఉంటుంది. కాబట్టి పిల్లలకి ఏం చేయాలంటే కోపము రేపక. మొన్న మీరు చూసారో లేదు, నేను ఫోన్లో ఒకటి చూశాను. పిల్లవాడు 6వ తరగతి చదువుతున్నాడు. 6వ తరగతి చదువుతుంటే తలకత్తి రేపించాడు వాళ్ళ నాన్న తలకత్తి రేపించాడు. ఇంటికి వచ్చి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది ఎంతమంది చూశారు? 2. తలకత్తి రేపిస్తే వాడు ఇంటికి వచ్చి ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు. ఎంత మనస్తాపానికి గురయ్యాడు. మా నాన్నకి మేము 4 మగోళ్ళు 2 ఆడవాళ్ళు. 4 మగోళ్ళకి చిన్నప్పటి నుంచి మా నాన్నకి మేము కత్తెర వేసుకునేది మా నాన్న దగ్గరే. మా నాన్న స్టూల్ వేసి కూర్చోబెట్టి కత్తెర తీసుకొని టవల్ వేసి తలకత్తెర వేసేవాడు. కటికి మొత్తం పీరిగా వదిలిపెట్టేవాడు. మా అన్న పెద్దన్న ఏడ్చుకుంటూ కూర్చోవటమే. నాన్న కత్తెర వేస్తున్నాడు రండి. మా నాన్నకి అసలు ఖాళీ దొరకదు. ఖాళీ దొరికితే ఏడ్చేవారు. సరే, అప్పుడంటే మనకి ఇప్పుడు అట్లేదు పరిస్థితి. ఇప్పుడు చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. పిల్లల్ని చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. కోపము రేపక అంటే కోపం వస్తుంది, కానీ తీవ్రమైన కోపము అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక. మరి ఏం చేయాలి? కోపం లేకుండా ప్రభు యొక్క శిక్షణలోను బోధలోను వారిని పెంచండి. దేవుని కోపము నిమిషమాత్రం ఉంటుంది అని చెప్పి కీర్తనల గ్రంథంలో ఉంది చూడండి. దేవుడు కూడా కోపపడతాడు. యేసుప్రభు వారు కోపపడలేదా? 35వ వచనంలో, కీర్తనలు 35, ఆయన కోపము నిమిషమాత్రం ఉండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు చాలు. ఆయన కోపం ఎంత? నిమిషమే. ఆయుష్, ఆయన దయ మాత్రం ఆయుష్కాలమంతుడు. మా నాన్న మమ్మల్ని కొట్టేవాడు. కొట్టిన తర్వాత ఆ కాసేపు బాధపడ్డా కానీ మేము చాలా సంతోషపడేవాళ్ళం. ఎందుకంటే ఉన్న 6గురిలో ఎవరికి లేకుండా కొట్టినందుకు మా నాన్న ఏంటో యాపిల్ కాయలని అయ్యని ఇయ్యని ఏయో తెచ్చి ముందు నాకే ఇచ్చేవాడు అనమాట. నాకు ఇచ్చిన తర్వాత డబ్బులు ఒక రూపాయో 2 రూపాయలు ఇస్తే ఇక ఆ కొట్టింది అసలు ఉఫ్ అని అసలు అది గుర్తే రాదు. ఉఫ్ అని ఊదినట్టే, అది గుర్తే రాదు. ఏదో కోపంలో కొట్టాడు కానీ అసలు ఒక్కోసారి అనిపించేది ఎప్పుడన్నా కొడితే బాగుండే, మనకు డబ్బులు వస్తాయి లేకపోతే కాయలు వస్తాయి అనిపించేది.
ఆయన కోపము నిమిషం మాత్రము, ఆయన ఆయన దయ ఆయుష్కాలం అంతా ఉండిద్దంట. సో కోపం అనేది కంపల్సరీ వస్తుంది, తప్పదు. కానీ ఆ కోపం, తీవ్రమైన కోపాన్ని వాడు ఒకవేళ మనస్తాపానికి గురవుతున్నాడా, ఏం చేస్తున్నాడు అని సాధ్యమైనంత వరకు ఇప్పుడు కారణాలు చెప్పాలి. అరే నిన్ను ఇలాగ ఎందుకు కొట్టానంటే దీనికి ఇది కారణం, నువ్వు ఇలా చేయబట్టి నేను ఇలా కొట్టాల్సి వచ్చింది, లేకపోతే ఇదంతా నీకోసమే కదా మేము చేసేది, ఏది చేసినా అని ఎట్టో కట్ట నచ్చజెప్పి చెప్పాలి. కానీ కొట్టేసి కాముగా అవతల పోతే కాదు. అవతల పోతే ఏమైంది, అలకత రేపుచుకొని అవతల పోతే ఏమైంది, ఆత్మహత్య చేసుకున్నాడు. కాబట్టి తండ్రులారా, మీ పిల్లలకు ఏం చేయాలి, కోపము రేపక ప్రభు యొక్క శిక్షణలోను, అంటే ట్రైనింగ్, బోధలోను పెంచాలి. ఈరోజు మనం 3 పాయింట్లు, ఒకటి కోపము రేపక, అంటే తీవ్రమైన కోపము రేపక అనే విషయాన్ని ఒకటి గుర్తుపెట్టుకోవాలి. రెండవది ట్రైనింగ్, శిక్షణలోను. ఏ శిక్షణ? దేవుని ప్రభు యొక్క శిక్షణ. ప్రభు యొక్క శిక్షణ అంటే, ప్రభు యొక్క శిక్షణ అంటే బైబిలు, వాక్యము, మందిరము, పాటలు, బుద్ధివాక్యములు, జ్ఞానవాక్యములు, ఇవన్నీ మనం ట్రైనప్ చేయాలి. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మన పిల్లలు మన మాట వినే కంటే బయట వారి మాట వినటం బాగా ఆసక్తి. అది లోకులైనా సరే, ఇక్కడ దైవజనులైనా సరే, దైవజనుల మాట వినేటట్టుగా చేయాలి. శిక్షణ చేయాలి. అంటే ట్రైనింగ్ ఇవ్వాలి. ట్రైనింగ్ ఎక్కడ ఇవ్వాలి? ఏలీ దగ్గర సమూయేలుకి ట్రైనింగు, బ్రహ్మాండమైన ట్రైనింగ్ ఇవ్వబట్టి ఏం జరిగింది, బ్రహ్మాండమైన ప్రవక్త అయ్యాడు, ప్రార్థనా వీరుడు, ప్రార్థనా యోధుడయ్యాడు. నేను ప్రార్థన చేయుట మానుట వలన నీకు విరోధంగా నేను పాపం అపోస్తలుడైన పౌలు గమలీయేలు దగ్గర పాదాల యొద్ద కూర్చొని నేర్చుకున్నాడు. ట్రైనింగ్ అనే విషయంలో నేను చాలా డినామినేషన్ చూశాను. సిఎస్ఐ, ఆర్సీఎం, పెంతుకొస్తు, ఇవన్నీ. భక్తి సింగ్ గారి సహవాసంలో ట్రైనింగ్ విపరీతమైన ట్రైనింగ్, చాలా ట్రైనింగ్ ఇస్తారు. చాలా ట్రైనింగ్ కావాలని లేనిపోని మాటలంటారు. వాడు ఓర్చుకుంటాడా లేదా అని ఎన్నోసార్లు దేవుని సేవకు సమర్పించుకొని వచ్చినోళ్ళు వెళ్ళిపోతారు కోప్పడి, చిచి వీళ్ళ దగ్గర అనవసరమని. అట్లాంటి వాడు రేపు పొద్దున అధ్యక్షుడిగా పనికిరాడు అని వారి ఉద్దేశం. అనవసరమైన పనులు చెప్తారు. పైగా ప్రార్థన జరిగి అన్నీ మనం చాపలేసి ట్రైనింగ్ అంతా అన్ని రెడీ చేసిన తర్వాత, పాటలు అయిన తర్వాత వాక్యం చెప్పేటప్పుడు వాడికి పని చెప్తారు. పాపం వాడు ఆసక్తితో వాక్యం విందాం కదా అనుకుంటే ఆ ట్రైనింగ్ వచ్చినోడికి పని చెప్తారు. అప్పుడు ఎట్లుంటుంది? వాక్యం పట్ల ఆసక్తి కలిగిన వాడు ఎలా ఉంటుంది? అది కూడా ఓర్చుకోవాలంట. చాలా ఉంటుంది ట్రైనింగ్ అంటే. ఆఖరికి మేము లారీ క్లీనర్కి, కారు క్లీనర్లకి వాటికి వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా అంతే చేసేవాళ్ళు. ఇంటికాడ అంట్లు తోమిచ్చేవాళ్ళు, కూరగాయలు తెప్పించేవాళ్ళు, డ్రైవర్ క్లీనర్ని, రకరకాలు. వాడు అటు చేస్తేనే. కాబట్టి ట్రైనింగ్ అనేది చాలా ముఖ్యం పిల్లలకి. ట్రైనింగ్ చాలాసార్లు విశ్వాసుల పిల్లలకి దైవజనుడు పని చెప్తున్నాడు అనుకో, వాళ్ళ కోపం వచ్చింది, తల్లిదండ్రులు కోపం వచ్చింది కొంతమందికి. అట్లా రాకూడదు. మంచి పనే. నీకు అటు కోపం వస్తుందంటే నీకు శిక్షణకి నువ్వు ఒప్పుకోవట్లేదు. నీ పిల్లవాడికి శిక్షణ, నీ పిల్లవానికి శిక్షణకే ఒప్పుకోవట్లేదు. మంచిదే పని, దేవుని పని చేయడం మంచిదే. దైవజనుడి దగ్గర పని చాలా మంచిది, చాలా అవసరం కూడా, నేర్చుకోవాలి. ఇంటి దగ్గర ఎట్టాగో నువ్వు చెప్తే చేయడం. అరే మంచినీళ్ళు లేరా అంటే, నువ్వు ఖాళీగా ఉన్నావు తెచ్చుకోవచ్చుగా అంటాడు. ఇంటి దగ్గర ఎలాగో చేయడం, ఎక్కడన్నా చేయని. ఇది కూడా ఇష్టం ఉండదు కొంతమందికి. కాబట్టి ప్రభు యొక్క శిక్షణలోను
బోధలోను వారిని పెంచాలి. ఏలియా దగ్గర ఎలీషా ఎంత ట్రైనప్ అయ్యాడు, ఎంత ట్రైనప్. అరే బాబు వద్దురా బాబు, నువ్వు వెళ్ళిపో, నేను వెళ్ళిపోవాలి, నా పని ఉందంటే నిన్ను వదలను. అలా అంటి పెట్టుకొని ఉండబట్టి ఏది చెబితే అది చేయటం వలన మళ్ళీ అతనికంటే ఇతను ఎక్కువ ప్రవక్త అవ్వగలిగాడు. సో కాబట్టి ట్రైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ప్రతిరోజు నేర్చుకుంటూ మార్చుకోవాలి. నేర్చుకుంటాం కానీ మార్చుకోము. ఏదో చెప్పింది నువ్వు కొట్టం, బ్రహ్మాండంగా చెప్పారు పాస్టర్ గారు అంటాడు, అంతే. ఇక దాన్ని మార్చుకునేది లేదు, జీవితంలో అన్వయించుకునేది లేదు. కాబట్టి నేర్చుకోవాలి, మార్చుకోవాలి. ప్రభు యొక్క శిక్షణలోను అలాగే బోధలోను పెంచాలి. ఏ బోధలో? దేవుని యొక్క బోధలో, అంటే వాక్యములో పెంచాలి. ఏ బోధలో పెంచాలి అంటే ఆరోగ్యకరమైన బోధ ఉంది, అనారోగ్యకరమైన బోధ కూడా ఉంది. ఆరోగ్యకరమైన బోధ ఉంది, అనారోగ్యకరమైన బోధ ఉంది. ఆరోగ్యకరమైన బోధ, అనారోగ్యకరమైన బోధకు తేడా ఏంటో ఒక మాట చెప్తా. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అని ఉంది. అంటే నమ్మితే ఏమైపోతాడు? నీతిమంతుడిగా అయిపోతాడు. కానీ అది సగం సత్యమే. అసలు సంపూర్ణ సత్యం ఏంటంటే అబ్రహాము క్రియల వలన నీతిమంతుడిగా తీర్చబడెను అని ఉంది. నమ్మటం వేరు, ఇంకోటి చెప్పింది ఏంటంటే క్రియల వలన నీతిమంతుడిగా తీర్చబడెను. A+B² చాలాసార్లు చెప్తాను నేను. A² ఒకటే కరెక్ట్ కాదు. A² + B² + 2AB 3 ఉంటేనే, 3 పదాలు కలిస్తేనే A+B². అలాగే అబ్రహాము దేవుడిని నమ్మెను అనేది A². ఆ తర్వాత క్రియల మూలముగా నీతిమంతుడిగా తీర్చమనేది అనేది B². ఆ తర్వాత 2AB ఇంకొకటి ఉంది. కాబట్టి ఆరోగ్యకరమైన బోధ, అనారోగ్యకరమైన బోధలు ఉన్నాయి. అలా చెప్పుకుంటూ పోతాం. యేసు ప్రభువు నమ్మేమయ్యా, మారుమనసు పొందాం, బాప్తీసం తీసుకున్నాం, అయిపోయింది, మనం నీతిమంతుడిగా తీర్చబడ్డాం అనేది కాదు. అది నిజమే, అది A² కానీ ఇంకా ఉంది, B² ఉంది, 2AB ఉంది. కాబట్టి ఆరోగ్యకరమైన బోధ ఉంది, అనారోగ్యకరమైన బోధ ఉంది. అలాగే యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదువు అన్నాడు. నోటితో ఒప్పుకొని హృదయంలో విశ్వసిస్తే రక్షింపబడతావా? మరి అంతము వరకు సహించిన వాడే రక్షింపబడుననే మాట ఏమైపోయింది? అంతము వరకు సహించిన వాడే రక్షింపబడుననే మాట ఏమైపోయింది? కాబట్టి ఆరోగ్యకరమైన బోధ ఉంది, అనారోగ్యకరమైన బోధ ఉంది. ఇవన్నీ నేర్పాలి పిల్లలకి, నేర్పించాలి. కాబట్టి ఏది పెడితే అది ఒకటేలే, ఏది పెడితే దేవుడేలే, అయిపోయిందిలే, వాక్యమేలే, ప్రార్థనలే, ఇదంత కాదు. చాలా ఉంది లోపల. ప్రతి సబ్జెక్టులో చాలా ఉంటుంది లోపల. కాబట్టి ఆరోగ్యకరమైన బోధలో మనం పెంచాలి. అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక మనం చదివిన మాట, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగుదువు. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలలో మొదటిది అని చెప్పిన తర్వాత, తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షణలను బోధలోను వారిని పెంచుడి. కాబట్టి ఈ ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:15లో ఏముందంటే ఎనుములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకొనుడి. ఇది మనం చేయాల్సింది. కాబట్టి పిల్లలారా అంటే మనందరినీ చెప్తున్నాడు.
పిల్లలారంటే మనందరికీ పిల్లలమే. మనం దేవునికి మనందరము పిల్లలమే. కాబట్టి పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులు. కాబట్టి మనము బోధలోను అలాగే శిక్షణలోను వారిని పెంచాలి, వారిని అలాగే పెంచాలి. ఇంకొక మాట, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 20వ వచనంలో 20 నరుని కోపము దేవుని నీతిని చాలు. నరుని కోపము దేవుని నీతిని, అంటే కోపపడితే ఏమైంది? దేవుని నీతిని నెరవేర్చలేము. మనం దేవుని నీతిని నెరవేర్చలేము. కాబట్టి కోపపడుడి కానీ పాపము చేయకుడి. కోపపడద్దని కాదు శాంతం. కోపపడకుండా ఎట్టుంటాం? యేసు ప్రభు వారే ఏం చేశాడు? దేవాలయాన్ని వ్యాపార పెళ్లి చేస్తే ఏం చేశాడు? విపరీతంగా కోపపడ్డాడు. విపరీతంగా కోపపడి తాళ్ళతో పేనిన కొరడా తీసుకొని బల్లల్ని కాళ్ళతో చేతులతో నెట్టేసి అవతల పాడేసి, నా తండ్రి ఇంటిని మీరు వ్యాపారపు ఇల్లుగా దొంగల గుహగా చేస్తున్నారు అని చెప్పి అరిసి మొత్తాన్ని ఎళ్ళగొట్టి కొట్టి పంపించేశాడు. ఆదాము తప్పు చేస్తే యెహోవా దేవుడు ఏం చేశాడు? ఆదాముని ఏదేను తోటలో నుండి వెళ్ళగొట్టి అన్నాడు. వెళ్ళగొట్టి అనే మాట ఎంత పెద్ద మాట! ఎళ్ళగొట్టడం అంటే ఏంటి? చాలా ప్రమాదకరమైన చాలా ఇది కదా వెళ్ళగొట్టడం అంటే కోపం అన్నమాట. వెళ్ళగొట్టి దేవుని నీతిని నెరవేర్చాలి. కోపం అంటే ఉదాహరణకు దేవుని నీతిని నెరవేర్చని కోపం ఏది చెప్పండి? దేవుని నీతిని నెరవేర్చని కోపం కూడా ఒకటి ఉంది. అదేంటంటే కయ్యూను ఏం చేశాడు? కోపపడి తమ్ముడు చంపాడు. అది దేవుని నీతిని నెరవేర్చదు. కాబట్టి నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చాలి. మనం పిల్లలు కొడతాం కానీ వాడు చచ్చేటట్టు కొట్టం. జాగ్రత్తగా కొడతాం. కొంతమంది పెద్దవాళ్ళు చెప్తారు, అరే పిల్లలు ఎప్పుడు కొట్టినా సువ్వ తీసుకొని కొట్టు అంటే. ఏ కత్తి, ఏ కొడవలో, ఏ కర్రో, ఇంతలావు కర్రో తీసుకుంటే ఇక్కడ ఇవన్నీ ఎముకలు జాయింట్లు ఇరిగిపోతాయి. కాబట్టి జాగ్రత్తగా కొట్టాలి. ఒకసారి బైబిల్లో చెప్పాడు ఒక భక్తుడు, నీ పిల్లల్ని నువ్వు ఎక్కడ కొట్టాలన్నాడు తెలుసా? ఎవరికన్నా నీ పిల్లల్ని ఎక్కడ కొట్టాలన్నాడు బైబిల్లో? ఎర్రల మీద కొట్టమన్నాడు బైబిల్లో. ఆ మాట కూడా చెప్పాడు. పిల్లల్ని కొట్టేటప్పుడు ఎక్కడ కొట్టాలంట? పిల్లల మీద కొట్టమని బైబిల్లో చెప్పాడా లేదా? సో కాబట్టి అరుణు కోపము దేవుని నీతిని నెరవేర్చదు. కోపపడుడు కానీ పాపము చేయకుడి. సూర్యుడు ఉదయించి అస్తమించే లోపు కోపము తగ్గిపోవాలి. అలా ఉండాలి. సో కాబట్టి పిల్లల్ని మనం ఎలా పెంచాలి అని అంటే, తీవ్రమైన కోపము రేపక ప్రభు యొక్క శిక్షణలోను బోధలోను వారిని పెంచుడి. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం.